SKT Gold and Diamonds Swarna Vaibhavam. Poiki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మన బ్రెయిన్ ఇప్పుడు ఎందుకు నెగిటివ్ థాట్స్ని తొందరగా తీసుకుంటుంది, నెగిటివ్ వైపే మన కాన్సన్ట్రేషన్ అనేది ఎందుకు పోతుంది, ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు. ఆయనకి ఒక లైఫ్ కోచ్గా, మోటివేషనల్ స్పీకర్గా 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్కి కెరీర్ పరంగా ఆయన గైడెన్స్ ఇచ్చారు. అండ్ రిలేషన్షిప్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయన కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు 13 years నుంచి. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం వై మన బ్రెయిన్ ఎందుకు నెగిటివ్కి తొందరగా అట్రాక్ట్ అవుతుంది. హలో అండి. హాయ్ అండి. సో నిజంగానే కదా, బ్రెయిన్ తొందరగా మన నెగిటివ్ తీసేసుకుంటుంది. నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ థింగ్స్ కానీ తొందరగా బ్రెయిన్ తీసేసుకుంటుంది. ఇప్పుడు ఒక వైట్ పేజ్ తీసుకోండి, దానిపైన ఒక చిన్న డాట్ పెడితే వైట్ పేజ్ మనం చూడం, దానిపైన ఉన్న డాట్ని చూస్తాం, మచ్చనే చూస్తాం. ఒక మనిషిలో కూడా అంటే ఒక 100 రకాల గుడ్ క్వాలిటీస్ ఉన్నా ఇప్పుడు కొంతమందికి మనసు ఒప్పదు అప్రిషియేట్ చేయాలి అని అంటే. అదే చిన్నగా ఏదైనా కొంచెం బాగాలేదనుకోండి, హెయిర్ బాగాలేదు లేకపోతే శారీ కొంచెం అదే అనిపించింది అనుకోండి, ఇవాళ నీ లుక్ చాలా బాగాలేదు అని చెప్తూ ఉంటారు. సో ఎందుకు అట్లా, వై బ్రెయిన్ అట్రాక్ట్స్ నెగిటివ్ థింగ్స్? మీరు అన్నట్టు ఈ ఫినామినా ఏదైతే ఉందో, అంటే మనం ఎక్కువ శాతం నెగిటివ్ని ఏదైతే చూస్తూ ఉంటామో హ్యూమన్స్లో దీన్ని నెగిటివ్ బయాస్ అని అంటారండి. లైక్ ఆ నెగిటివ్ బయాస్ అనే ఒక ఫినామినా వల్ల మనం ఏంటంటే నెగిటివ్ని ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక వాల్ మీద పెయింటింగ్ చేయమనేసి ఒక పెయింటర్కి చెప్పామన్నమాట, లైక్ నీట్గా పెయింట్ చేయ మొత్తం అంతా అనేసి. వాడు మొత్తం అంతా నీట్గా పెయింట్ చేశాడు, బట్ ఒక మూలన కొంచెం చెడగొట్టాడు అనుకోండి. ఆ మూలన చెడగొట్టిన కొంచెం ఏరియా ఏదైతే ఉందో అది చూపించి మనం తిట్టడం స్టార్ట్ చేస్తాం. ఏం పని చేసావు నువ్వు, అది ఇది అనుకుంటా, రైట్? సో అంటే మన ఫోకస్ అక్కడికే వెళ్తుంది. మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. మీరు నార్మల్గా మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ తిన్నాక తర్వాత, సపోజ్ చికెనే తిన్నారనుకోండి, తిన్నాక సమ్ టైమ్స్ మనకి ఏంటంటే ఫ్లేక్స్ కానీ లేకపోతే కొంచెం టీత్ మధ్యలో ఎక్కడో ఇరికి ఉంటుంది మనకి. ఫుడ్ పార్టికల్ ఎక్కడో టీత్ దగ్గర ఇరుకుంటుంది. అక్కడి నుంచి మీ టంగ్ పద్దాకా అక్కడికే పాయింట్అవుట్ చేసుకుంటూ ఇట్ విల్ ట్రై టు రిమూవ్ దట్, యూనో. సో మీ ఫోకస్ మొత్తము ఆ ఫుడ్ పార్టికల్ ఎక్కడైతే ఉందో దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది పద్దాకా. మిగతా సెట్ ఆఫ్ టీత్ అంతా క్లీన్ ఉంది, అంతా బాగానే ఉంది అన్నప్పుడు మన ఫోకస్ మన టీత్ మీదకి ఎప్పుడు పోదు చూడండి. అసలు టీత్ మీద కానీ ఆ గ్యాప్స్ మీద ఎప్పుడు ఫోకస్ పోదు. కానీ చిన్న ఏదైనా పార్టికల్ ఇరకంగానే ఇంకా నెక్స్ట్ 1 hour or 2 hours వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది బయటకు వచ్చేంత వరకు మన టంగ్ అక్కడనే పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది, పద్దాకా అక్కడే గెలుపుతూ ఉంటుంది, రైట్? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి నెగిటివ్ ఫినామినాకి. ఏంటి అని అంటే, టీత్ అన్నీ బాగానే ఉన్నప్పుడు అసలు మన టంగ్ దేన్ని పాయింట్అవుట్ చేయదు, ఇదంతా బాగుంది కదా అని పాయింట్అవుట్ చేయదు. సడన్గా ఎక్కడన్నా చిన్న పార్టికల్ వచ్చేసరికి అక్కడే పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. మన బ్రెయిన్ కూడా అంతే. అంతా బాగున్నప్పుడు మనం పాయింట్అవుట్ చేయము, అరే ఇంత బాగుంది అనేసి. బాగాలేనిది ఏదైతే ఉంటుందో చూడండి, దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ నెగిటివ్ ఫినామినా, ద నెగిటివ్ బయాస్. సో ఈ నెగిటివ్ బయాస్ ఉన్నంత కాలం ట్రస్ట్ మీ మనకి హ్యాపీనెస్ అనేది రాదు. ఎందుకనంటే ప్రతి మనిషికి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మనం చేసే ఒక చెత్త పని ఏంటంటే ఆ నెగిటివ్స్ మాత్రమే ఇట్లా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం, కానీ అసలు పాజిటివ్ సైడ్ని చూడం మనము. వి డోంట్ ఈవెన్ ట్రై టు లుక్ ఎట్ ది పాజిటివ్ సైడ్. చూసినా కూడా ఈ నెగిటివ్స్ మీద ఇచ్చే ఫోకస్ వల్ల ఏమవుతుంది అని అంటే 2-3 నెగిటివ్సే ఉండొచ్చు, కానీ ఆ 2-3 నెగిటివ్స్ మీద ఎంత ఫోకస్ చేస్తామనంటే ఆ 10 పాజిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయి చూడండి, అవన్నీ ఓవర్ షాడో అయిపోతూ ఉంటాయి అనమాట. సో దాట్ ఈస్ ద రీజన్ వై. అంటే మనం చేయాల్సింది ఏంటిది అని అంటే, ఈ నెగటివ్ బయాస్ నుంచి మన మైండ్ సెట్ని పాజిటివ్ బయాస్ కింద మార్చుకోవడానికి అలవాటు చేసుకోవాలి మనం. సో ఈ పాజిటివ్ బయాస్ కింద కనుక మార్చుకోగలిగితే అది పాసిబుల్ అండి, వెరీ మచ్ పాసిబుల్. సో ఏ సినారియోలో అన్నా సరే మనం పాజిటివ్ని ఎతకడం స్టార్ట్ చేసిన రోజున మనం హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తాం. సో ఆ పాజిటివ్ బయాస్కి మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోవాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లైక్ ఇప్పుడు మన రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. సో ఆర్జీవి అనగానే చాలామందికి వాడో పెద్ద వెధవ ఇట్లాంటి మాటలే వస్తాయి. అంటే వాళ్ళు ఏంటంటే
ఆయన మాట్లాడే స్ట్రైట్ ఫార్వర్డ్ మాటలకి లేకపోతే చేసిన కొన్ని చెత్త పనులు ఏవైతే ఉన్నాయో అంటే ట్విట్టర్లో పెట్టే కొన్ని చెత్త ట్వీట్లకి ఇవన్నిటి మీద ఎంత ఫోకస్ ఇచ్చేస్తారంటే అసలు అతను చేసిన మంచి పనులని మర్చిపోయారు అసలు ఎంత అంటే ఆనిముత్యాలు ఇప్పుడు మన శివ లాంటి మూవీస్ రైట్ ఇప్పుడు మనకి ఇవి కూడా వచ్చినాయి మన అటాక్స్ గురించి ఒక మూవీ కూడా తను తీశారు లైక్ యూనో అసలు ఎంత బ్రిలియంట్గా తీశారంటే మూవీ అది కానివ్వండి రక్త చరిత్ర ఇట్లాంటి ఎన్నో మంచి మంచి మూవీస్ తీశారు అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అతని ఐడియాలజీ అర్థం చేసుకోవాలంటే ఐ వుడ్ సే ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్ అంటే చాలా మంచి ఐడియాలజీ అతనిది ఇఫ్ యు లుక్ అట్ ది ఐడియాలజీ విత్ ఎ పాజిటివ్ పర్స్పెక్టివ్ సో ఆ పాజిటివ్ పర్స్పెక్టివ్తో చూస్తే అర్థమవుతుంది మనకు అది కానీ జనరల్గా ఆర్జీవీ అనగానే అబ్బా చతవదవా ఇలాంటి థాట్స్ రాగానే అవన్నీ కనపడవు మనకి ఆ పాజిటివ్స్ అని కనపడవు అలాగే ప్రతి వ్యక్తిలో కూడా ఈ పాజిటివ్స్ ఉంటాయండి ప్రతి వ్యక్తిలో ఉంటాయి పాజిటివ్స్ ప్రతి వ్యక్తిలో నెగిటివ్స్ ఉంటాయి సో మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక్కోసారి ఏంటంటే మనకి బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి నాకు చాలా ఇష్టము వాళ్ళకు కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఆ డ్రాబ్యాక్స్ని లైట్ తీసుకుంటాను నేను బికాజ్ నాకు అతనంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే నా పాజిటివ్ బయాస్ యాక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ రైట్ సో అంటే ఏంటి ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ చెప్పాలంటే సో మనము ఒక వ్యక్తితో ఒకలాగా ఆలోచించినప్పుడు అంటే ఒక విధంగా చూసినప్పుడు మరో వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి మన థాట్స్ మారిపోతున్నాయి ఇప్పుడు పాజిటివ్ బయాస్ తోటి కనుక నేను అప్రోచ్ అయితే ఒక పర్సన్ని ఆబ్వియస్లీ నన్ను ఆ నెగిటివ్స్ అన్ని కనపడవు నాకు ఇక్కడ సో సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఎవ్రీ వన్ నేనేం చెప్తానంటే మన ఈ న్యాచురల్ నెగిటివ్ బయాస్ ఏదైతే ఉందో దాన్ని గనక పాజిటివ్ బయాస్కి మార్చుకుంటే యువర్ లైఫ్ విల్ బీ ది హ్యాపీయెస్ట్ అండి మీకు లైఫ్లో ఏం జరిగినా సరే మీరు అందులో పాజిటివ్ తీసుకుంటారు కాబట్టి టెన్షన్ ఉండదు లైఫ్లో హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది హ్యాపీనెస్ ఎలా చేసుకోవాలి అది ఎలా మార్చుకోవడం ఎట్లా దానికి ఏం చేయాలి అది వెన్ యూ స్టార్ట్ ఫైండింగ్ పాజిటివ్ ఇన్ ఎనీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కానివ్వండి దాంట్లో పాజిటివ్ ఎత్తుకోగలగాలి మీరు లైక్ మీరు అది ప్రాక్టీస్ చేయాలన్నమాట సపోజ్ నేను ఇప్పుడు వచ్చేటప్పుడు నాకు కార్కి చిన్న డెంట్ పడింది లైక్ సపోజ్ వచ్చేటప్పుడు డెంట్ పడింది డెంట్ పడ్డ దగ్గర నుంచి మనం రెస్ట్లెస్ అయిపోతూ ఉంటాము ఏమనంటే అసలు ఈరోజు నేను ఈ కార్ కాకుండా బైక్ మీద వచ్చి ఉండాల్సింది లేదా ఇప్పుడు అసలు ఆ టైంకి కాకుండా నేను ఒక 5 నిమిషాలు ముందే బయలుదేరదాం అనుకున్నాను కదా అలా బయలుదేరి ఉండాల్సింది నేను కానీ అనవసరంగా వెయిట్ చేశాను నేను ఇలాంటి థాట్స్ అన్ని అంటే అయిపోయిన దాని గురించి యు ఆర్ లుకింగ్ అట్ దీనిలో మొత్తం అంతా నెగటివ్ సినారియో కింద చూస్తున్నాం కాబట్టి ఈ థాట్స్ వస్తున్నాయి అదే గనక అమ్మయ్య ఒక డెంట్ తోడు పోయింది నేను ఇంకొంచెం ఫాస్ట్ వెళ్ళుంటే ప్రాణాలు పోయేటియేమో నేను బైక్ మీద వచ్చి ఉంటే స్కిడ్ అయ్యి కింద పడేవాడినేమో నెత్తికి తగలేదేమో దెబ్బ కార్లో వచ్చా కాబట్టి సేఫ్ ఏమో అని సేమ్ సినారియోని పాజిటివ్గా కూడా చూడొచ్చు మనం ఇప్పుడు రైట్ సో అలా మనకి జరిగిన దాన్ని ఏదన్నా కానివ్వండి దాన్ని పాజిటివ్గా చూడడం రావాలి అండ్ చూడడం స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఈ పాజిటివ్ బయాస్ వచ్చేస్తుంది మనకి చూడండి లైక్ మా ఫ్రెండ్ ఒకటి రీసెంట్గా చాలా పెద్ద కంపెనీలో జాబ్ అప్లై చేశాడు బట్ రాలేదు ఆవిడకి జాబ్ రాలేదు జాబ్ రాకపోయేసరికి హీ స్టార్టెడ్ థింకింగ్ నెగటివ్లీ ఇంక వేస్ట్ నేను ఇంత ఎంబీఏ చేసి ఇంత బాగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి నేను ఆ కంపెనీలో క్రాక్ చేయలేకపోయానంటే సంథింగ్ రాంగ్ విత్ మీ అనుకుంటే చాలా బాధపడ్డాడు బట్ లక్కీలీ నెక్స్ట్ 1 వీక్లో అతనికి ఇంకొక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యి ఏదైతే ప్యాకేజ్ ప్రీవియస్ కంపెనీలో వాడికి పోయిందో దానికంటే 20% ఎక్స్ట్రా ప్యాకేజ్ వచ్చింది వాడికి ఇక్కడ సో సి అదే ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే ఆ టైంకి వాడికి అది నెగిటివ్ అనిపించింది బట్ ఒక 1 వీక్ తర్వాత వాడికి ఇంకా బెటర్ కంపెనీలో ఆపర్చునిటీ వచ్చింది రైట్ సో అంటే అది వాడి మంచికి జరిగింది అక్కడ ఆ టైంకి వాడది గ్రహించలేదు అంతే సో అదే గనక ఆ టైంకే సరే నాకు బెటర్ ఆపర్చునిటీ ఉందేమో ఫ్యూచర్లో కాబట్టి ఇది రాలేదేమో అని అట్లీస్ట్ ఆ థాట్ అప్పుడే వచ్చుంటే కనుక ఆ మెంటల్ పీస్ ఉండేది కదా ఫర్ ది 1 వీక్ రైట్ సో దట్ ఈస్ వాట్ ఐ సే ఏంటంటే ఏది జరిగినా సరే ఆ పాజిటివ్ పర్స్పెక్టివ్ తోటి ఆలోచించడం స్టార్ట్ చేస్తే మన మెంటల్ పీస్ మన హెల్త్ అన్నీ బాగుంటాయి ఎక్సలెంట్ థ్యాంక్ యూ సో మచ్ యూ వెల్కమ్ అండి